ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో కొంతమంది క్యాంపస్ సీట్స్ వచ్చిన వాళ్ళు ఏమేం సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి, నేను పోయి జాయిన్ అవుతా సార్ 13th లోపు 800 పేజెస్ జాయిన్ అవుతా అంటున్నారు కదా. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది, మనకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది. సో ఆర్ట్స్ కాలేజ్కి లెఫ్ట్ సైడ్లోనే రోడ్కి రైట్ సైడ్లో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో గల్లీలో మొత్తం సైన్స్ కాలేజెస్ ఉంటాయి అన్నీ. అండ్ అక్కడే కొంచెం ముందుకెళ్తే మాకు కామర్స్ వాళ్ళకి కూడా ఉంటుంది, మన ఎంకమ్ వాళ్ళకి. సో మీరు ఆర్ట్స్ వాళ్ళైనా సైన్స్ వాళ్ళైనా పక్కనే ఉంటాయి, అక్కడే ఉంటాయి. సో ఎంఏలో సీట్ వచ్చిన వాళ్ళందరూ ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళండి. ఆర్ట్స్ కాలేజ్ కంటే మనకు ఉస్మాన్ యూనివర్సిటీ బిల్డింగ్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ వాళ్ళందరూ సో లెఫ్ట్ సైడ్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో సైన్స్ కాలేజెస్ ఉంటాయి, రోడ్కి రైట్ సైడ్లో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది, మధ్యలో రోడ్ ఉంటుంది. సో అక్కడే పక్కనే ఉంటాయి. సో మీరు వెళ్ళి ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళండి, సైన్స్ వాళ్ళు సైన్స్కి వెళ్ళండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు క్యాంపస్లో. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీ టీసీ ఒకటి ఒరిజినల్ కంపల్సరీ తీసుకెళ్ళండి. మిగిలినవన్నీ 2 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అది 10th మెమో అయినా, ఇంటర్ మెమో అయినా, డిగ్రీ మెమోస్ అయినా. అండ్ 9th 10th ఇంటర్ డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారట. సో నేను ఓన్లీ డిగ్రీ మాత్రమే అడిగారు అనుకుంటున్నాను కానీ సో 9th 10th ఇంటర్ కూడా అడిగారట. 9th 10th స్టడీ సర్టిఫికేటు, ఇంటర్ స్టడీ సర్టిఫికేటు, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్. ఓకేనా. సో డిగ్రీ ఇవి స్టడీ సర్టిఫికేట్లు. టీసీ ఒకటే ఒరిజినల్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్స్లు, ఆధార్ కార్డ్ జిరాక్స్లు, అన్ని ఒక సెట్ 2 జిరాక్స్లు అయితే తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీ ప్రిన్సిపల్ సార్ ఎవరైతే సైన్స్ వాళ్ళందరికీ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సి వాళ్ళందరికీ సో ఎంఎస్సి ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు తీసుకుంటారు సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీకు జాయినింగ్ అయినట్టు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. దాని మీద ప్రిన్సిపల్ సార్ సైన్ కూడా పెడతారు, అది మీరు తీసుకోవాలి. నెక్స్ట్ ఆ జాయినింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఒక జిరాక్స్ తీసుకెళ్ళి మీకు ఎక్కడైతే వచ్చిందో ఓకేనా మీ ప్రిన్సిపల్ ఎంఎస్సి వాళ్ళందరికీ సైన్స్ వాళ్ళకి ప్రిన్సిపల్ అంటాడు. అక్కడ నుంచి నార్మల్గా మీకు ఎక్కడ మీది ఏ డిపార్ట్మెంటు, స్టాటిస్టిక్సా లేదంటే ఫిజిక్సా మ్యాథమెటిక్సా, మీ డిపార్ట్మెంట్స్లలో ఆ జాయినింగ్ రిపోర్ట్ ఒక జిరాక్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఆర్ట్స్ వాళ్ళు కూడా అంతే. ఆర్ట్స్ వాళ్ళు మీ కాలేజ్కి వెళ్ళండి, అక్కడ మీరు జాయిన్ కాండి, టీసీ సబ్మిట్ చేయండి, మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ డిపార్ట్మెంట్స్లలోకి వెళ్ళి మీ సబ్జెక్టులలోకి వెళ్ళి అక్కడ ఒక జిరాక్స్ పేపర్ జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. జాయినింగ్ రిపోర్ట్స్ సర్టిఫికేట్స్ తీసుకొని ఒక ప్రింట్ ఇస్తారు జాయినింగ్ రిపోర్ట్, దాని మీద మీరు సైన్ చేస్తారు. మీరు సైన్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ సార్ కూడా సైన్ చేస్తారు. ఓకేనా. సో అది జాయినింగ్ రిపోర్ట్ ఒరిజినల్ మనం తెచ్చుకుంటాము. ఒక జిరాక్స్ పేపర్ వచ్చేసి డిపార్ట్మెంట్లో ఇచ్చేసి వస్తాం, నేను జాయినింగ్ అయినా మీ డిపార్ట్మెంట్లో అని ఇచ్చేసి వస్తాము. ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ఫర్దర్గా మనకి ఏమన్నా డీటెయిల్స్ కానీ ఏమన్నా అవసరం ఉంటే వాట్సాప్లో మన నెంబర్ యాడ్ చేసి మనకు చెప్తారు. ఇది ఎవరికంటే జాయినింగ్ అయ్యే వాళ్ళకి. సెకండ్ పేజ్ ట్రై చేస్తా, సెకండ్ పేజ్లో జాయినింగ్ అవుతా, థర్డ్ పేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కాదు. ఇప్పుడు ఫస్ట్ పేజ్లోనే సీట్ వచ్చింది, క్యాంపస్ సీట్, నేను ఇప్పుడే జాయిన్ అవుతా అనుకుంటే చెప్తున్నా. మీరు అన్ని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. 2 సెట్ జిరాక్సెస్, ఓన్లీ టీసీ ఒరిజినల్, రిమైనింగ్ అన్ని మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టిన అన్ని జిరాక్స్లు తీసుకెళ్ళండి. 2 సెట్స్, రిమైనింగ్ ఆల్ జిరాక్సెస్, ఓన్లీ టీసీ ఒరిజినల్. ఓకే. ఆర్ట్స్ కాలేజ్ మిగిలినది ఇక కాకతీయ, తెలంగాణ, మీరు మీ క్యాంపస్లలోకి వెళ్ళి సీదా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళండి. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే వాళ్ళే జాయినింగ్ తీసుకొని మీకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. ఆ జాయినింగ్ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకోవాలి. సో అంతే. అండ్ ఎస్పెషల్లీ ఓయూ మెయిన్ క్యాంపస్, సబ్ క్యాంపస్లో వచ్చిన వాళ్ళు నిజాంకి వెళ్ళండి, సైఫాబాద్కి వెళ్ళండి, కోటికి వెళ్ళండి. కోటి ఉమెన్స్ కాలేజ్ అన్న టీఎంవి అన్న ఒకటి, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, అది సెపరేట్ యూనివర్సిటీ అయింది, అదన్న ఒకటే. కోటి ఉమెన్స్ కాలేజ్ అన్న 2 సేమ్, అక్కడికి వెళ్ళండి. సైఫాబాద్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ మీకు యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఓయూ సికింద్రాబాద్ అని ఉంటుంది. వీళ్ళందరూ ఎక్కడో అక్కడికి వెళ్ళాలి. ఓయూ మెయిన్ క్యాంపస్లో వచ్చిన వాళ్ళు మాత్రం ఓయూ మెయిన్ క్యాంపస్కి వెళ్ళాలి. అందులో సైన్స్ వాళ్ళందరూ సైన్స్కి వెళ్ళాలి, ఆర్ట్స్ వాళ్ళందరూ ఆర్ట్స్కి వెళ్ళాలి. దానికి ప్రిన్సిపల్, దీనికి ప్రిన్సిపల్. సో ఇట్లా జాయినింగ్ అవ్వాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. సో ప్రజెంట్ అయితే మీకు చూపిస్తుంది ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ ఉంది కదా, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ. ఇది తెలంగాణ యూనివర్సిటీలో మన సబ్స్క్రైబర్ వెళ్ళింది కాబట్టి నేను చెప్తున్నా, తెలంగాణ యూనివర్సిటీ కాదు. ప్రజెంట్ అయితే ఏ యూనివర్సిటీ అయినా, మీరు ఏ యూనివర్సిటీ అయినా, ఏ కాలేజ్ అయినా, సో ఇక్కడ చూపించే డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్స్ మీరు రిపోర్టింగ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇదైతే చూపిస్తాం మీకు. ఫస్ట్ థింగ్ వచ్చేసి సో మీ ర్యాంక్ కార్డు. ఓకేనా. మీ ర్యాంక్ ఏదైతే ఉందో ర్యాంక్ కార్డు, అలాగే అలాట్మెంట్ ప్లస్ హాల్ టికెట్. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళండి, ప్లస్ అక్నాలెడ్జ్మెంట్. కట్టిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, రిసిప్ట్ వస్తుంది కదా, అక్నాలెడ్జ్మెంట్ అని వస్తుంది పైన. మీరు 800 పే చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అది సో ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి, అలాట్మెంట్ తీసుకెళ్ళాలి, అలాగే హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి, అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ అలాట్మెంట్లో 800 పే చేసిన తర్వాత మనకి ఏదైతే ప్రింట్ వస్తుందో అది అక్నాలెడ్జ్మెంట్, అది తీసుకెళ్ళాలి, అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళాలి, ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళాలి, హాల్ టికెట్ కూడా తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమోరాండమ్ ఆఫ్ ఎస్ఎస్సి మెమో తీసుకెళ్ళాలి కంపల్సరీ.
అలాగే మెమోరాండమ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మెమో తీసుకోవాలి. సో డిగ్రీ మెమో కూడా, డిగ్రీ వాళ్ళకి డిగ్రీ మెమో కూడా తీసుకెళ్ళాలి. పీజీ అడ్మిషన్ చేసేవాళ్ళు, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేసే వాళ్ళకి వాళ్ళు 10th ఇంటర్ తీసుకెళ్తే సరిపోతుంది, వాళ్ళకి డిగ్రీ ఉండదు కాబట్టి. సో పీజీ చేసే వాళ్ళేమో 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మెమోరాండమ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు డిగ్రీ క్వాలిఫై కాబట్టి డిగ్రీ తీసుకెళ్ళాలి. సో ఇంటిగ్రేటెడ్ వాళ్ళు ఉంటే ఇంటర్మీడియట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఏం లేదు, మనకి కన్సాలిడేటెడ్ మెమో ఉంటుంది, ప్రొవిజనల్ మెమో ఉంటుంది. ఈ రెండు తీసుకెళ్ళాలి. ఉంటే తీసుకెళ్ళండి, లేకపోయినా నో ప్రాబ్లం, తర్వాత ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టడీ లేదా రెసిడెన్స్. ఇక్కడ స్టడీ బై పెట్టిండు అంటే స్టడీ అన్న ఉండాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్న ఉండాలని దీని మీనింగ్. మనం సెపరేట్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు, జస్ట్ స్టడీ సర్టిఫికేట్ చాలు. సో ఫ్రమ్ 9th to ఫైనల్ డిగ్రీ అని పెట్టిండు. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మీ సేవ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మీ సేవ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అండ్ నేటివిటీ సర్టిఫికేట్. సో ఇవి మెన్షన్ చేసిండు కానీ, సో ఇవి ఈ రెసిడెన్సులు నేటివిటీలు లేకున్నా ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో మమ్మల్ని అయితే అడగలేరు జాయినింగ్ అప్పుడు. సో మెయిన్గా అడిగింది అయితే టీసీతో పాటు స్టడీ సర్టిఫికేట్ డిగ్రీది. నెక్స్ట్ వచ్చేసి 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో. సో ఇవి మెయిన్గా అడుగుతాడు. సో నెక్స్ట్ ఇంకా ఇది తెలంగాణ యూనివర్సిటీ చూపిస్తున్నా. నెక్స్ట్ టీసీ. ఇప్పుడు మిగిలిన అన్ని జిరాక్స్లు ఇవన్నీ ఓకేనా. సో ఇది ఒక్కటి ఒరిజినల్ బ్రాకెట్లో మెన్షన్ చేసిండు, అంటే టీసీ కంపల్సరీ ఒరిజినల్ పెట్టాలి. అండ్ ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇఫ్ అప్లికేబుల్ అవి కూడా తీసుకెళ్ళాలి. పిహెచ్ వాళ్ళు ఉంటే పిహెచ్. నెక్స్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2 అయితే మినిమం ఉండాలి. నెక్స్ట్ సో ఎనీ అదర్ సర్టిఫికేట్ అని ఇచ్చిండు. సో ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఏముందంటే ఇలా కంపల్సరీ తీసుకెళ్లాల్సినవి. సో మనకి ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో జిరాక్స్లు తీసుకెళ్ళాలి. ఈ ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ ఆర్డర్, హాల్ టికెట్ ఇవి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్స్లు తీసుకెళ్ళాలి ఓకేనా. క్యాస్ట్ ఇన్కమ్ జిరాక్స్లు తీసుకెళ్ళాలి. టీసీ కంపల్సరీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళాలి. ఇక మిగిలిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకెళ్ళాలి. సో దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు బాక్స్లో జస్ట్ మీ దగ్గర ఏమేమైతే ఇచ్చారో అవి టిక్ పెట్టుకుంటారు అంతే. సో ప్రాసెస్ అయితే ఇట్లుంటుంది. మీరు ఎక్కడెక్కడైతే అలాట్ అయిందో అక్కడెక్కడికి వెళ్ళండి. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మీరు అక్కడ క్యాంపస్కి వెళ్ళినాక మీకు అర్థమవుతుంది. సో ఆర్ట్స్ వాళ్ళకి ఆర్ట్స్ కాలేజ్లో తీసుకుంటారు, సైన్స్ వాళ్ళకి సైన్స్ కాలేజెస్లో తీసుకుంటారు, ఈ కామర్స్ వాళ్ళకి కామర్స్ సైడ్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎవరైనా కూడా చెప్పేస్తారు ఓకేనా. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. అండ్ వరంగల్ కానీ తెలంగాణ కానీ ఎవరెవరైతే నేను ఫస్ట్ ప్లేస్లోనే జాయిన్ అవుతా అనుకుంటున్నారో ఇవన్నీ వెళ్ళండి. ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా కానీ మనం తర్వాత ఇస్తారు. తర్వాత ఇస్తా అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నో ప్రాబ్లం. మీ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ అయింది. ఆన్లైన్లో మాత్రం 800 కంపల్సరీ కట్టండి. సో అది